హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి రెంటల్ ఇన్కమ్తో పాటు ఓనర్స్ ఉండడానికైతే ఒక బెస్ట్ ఛాన్స్ ప్రాపర్టీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటరు, బోర్ వాటర్తో పాటు 30 ఫీట్ల రోడ్డు కూడా అవైలబుల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మరి ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి దీనిపైన మీరు ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ అయితే చెల్లించిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసినట్టయితే G+1 నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మరి 30 ఫీట్ల రోడ్డు, పార్కింగ్ ఏరియా ఏదైతే చూస్తున్నామో ఈ ఏరియాలో మీరు కమర్షియల్ వెహికల్, ఎంత పెద్ద వెహికల్ కూడా ఈ ఏరియాలో పెట్టుకున్నా కూడా మరి ఈజీగా కూడా చుట్టూ తిరగడానికైతే అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో ఇన్నోవా క్రిస్టా కానీ మరి స్కార్పియో లాంటిది పెద్ద వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ అవైలబుల్లో ఉంది. మనకు పార్కింగ్ ఏరియాలో చూడొచ్చు టైల్స్, అలాగే కింద చూసినట్టు మంచి ఫ్లోరింగు, గ్రెనైట్ తోటి ఉన్న మెట్ల కింద కూడా ఒకటి అడిషనల్గా వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి 100% వాస్తు ప్రకారము హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు, అలాగే డిజైన్ కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే చూస్తున్నామో మరి నార్త్ ఫేసింగ్లో ఎక్కడ కూడా ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా చాలా అద్భుతంగా బెడ్రూమ్ సైజెస్ కానీ మరి హాల్ కానీ అన్నీ కూడా మంచి సైజులలో వచ్చాయని చెప్పుకోవచ్చు. మరి నార్త్ సైడ్ ఏదైతే ఉన్నదో పార్కింగ్ ఏరియా ఇచ్చారు. మరి వాస్తు ప్రకారము ఈస్ట్ సైడ్ కూడా మనకు గల్లీ వదలదు కాబట్టి 1.5 ఫీట్ గల్లీ ఈస్ట్ సైడ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో మీరు 2 BHK యూజ్ చేసుకున్నా కూడా ఒక సింగిల్ రూమ్ కూడా రెంట్కి ఇచ్చుకోవడానికి, డబల్ బెడ్రూమ్ ఆల్మోస్ట్గా ఈ ఏరియాలో 10,000 నుంచి 12,000 వరకు అయితే రెంటల్ ఇన్కము, అలాగే ఒక సింగిల్ రూమ్ కూడా రెంట్కి ఇచ్చుకున్నట్టయితే ప్లాన్ చేశారు. ఇది చూస్తున్నాము. ఇది వచ్చేసి హాల్ వచ్చేసి 4 మూలలు మరి స్క్వేర్లో ఉన్నది. అవుటర్ నుంచి ఎవరైనా వచ్చినా కూడా మరి ఎల్ షేప్లో హాల్ ప్లాన్ చేశారు కాబట్టి ఆ ఏరియాలో సోఫా సెట్స్ కానీ మరి చైర్స్ కానీ వేసుకోవడానికి అవకాశం ఉన్నది. హాల్ చూడవచ్చు. ఈ ఏరియాలో మరి మీరు ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కూడా ఇక్కడ టీవీ పెట్టుకుంటే చూడడానికైతే మంచిగా అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. నార్త్ ఫేసింగ్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఈశాన్య మూలకు మరి బోరు, సంపు, అండర్ గ్రౌండ్, అలాగే మున్సిపల్ వాటర్ లైన్ కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఆగ్నేయంలో చూసినట్టు ఏదైతే చూస్తున్నామో మరి ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే మరి కూర్చొని పూజ చేసుకోవడానికి, కిచెన్కు పక్కనే కూర్చొని పూజ చేసుకోవడానికి అయితే పూజ గది కూడా మరి మంచి టైల్స్, లుక్ ఉన్న టైల్స్ తోటి అయితే పూజ గది కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా బిల్డరు గత 15 నుంచి 20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో వర్క్ చేశారు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్గా అయితే వర్క్ అయితే చేశారు. కింద మరి ఫ్లోరింగు, అలాగే పైన చూసినట్టు మంచి కలర్స్ ఉన్న పెయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి బెడ్రూమ్ సైజులు చూసినట్టయితే ఏదైతే చూస్తున్నామో ఇది మరి మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఈ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్తో పాటు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి బెడ్రూమ్ సైజ్ చూసినట్టయితే 11x11 అయితే మరి బెడ్రూమ్ సైజ్ అయితే ఉన్నది. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. టోటల్గా మరి గ్రౌండ్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్గా మీరు ఒక్కరు యూజ్ చేసుకుంటే కూడా 3 BHK అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టు 2 BHK ప్లాన్ చేశారు. చాలా స్పేసెస్గా ఉంది. ఇది వచ్చేసి మరి బెడ్రూమ్ 1, అలాగే మరి బెడ్రూమ్ సైజ్ కూడా చూసినట్టయితే ఈ ఏరియాలో దీనికి కూడా మరి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ బెడ్రూమ్ సైజ్ చూసినట్టయితే మనకు 11x10 అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు 11x10. మరి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అలాగే ఈ ఏరియాలో చూసినట్టు కూడా ఒకటి బెడ్రూమ్ అయితే మరి ఇవ్వడం అయితే జరిగింది. బెడ్రూమ్ వచ్చేసి దీనికి మరి 10x11 అయితే 2 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్ లాగా అయితే యూజ్ చేసుకోవాలనుకుంది ఈ ఏరియాలో చూడొచ్చు. ఈ రూమ్ ఒకవేళ యూజ్ చేసుకున్న వాళ్ళకు మెట్ల కింద కూడా అడిషనల్గా వాష్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మరి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండడానికి మరి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఓనర్స్ యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఒకసారి అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఎలా ఉన్నదనేది ఒకసారి అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ వీడియో. మరి ఫస్ట్ ఫ్లోర్లో మెట్లు చూసినట్టయితే మంచి హై క్వాలిటీ గ్రెనైట్ యూజ్ చేశారు. ఈ ఏరియాలో మరి వెంటిలేషన్ పర్పస్లో ఈ ఏరియాలో బాల్కనీ లాగా కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చుట్టూ చూడొచ్చు, చుట్టూ సరౌండింగు చూసినట్టయితే G+1 అలాగే G+2 డూప్లెక్స్ హౌసెస్ అయితే మరి అన్నీ కూడా ఈ ఏరియాలో అవైలబుల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏరియా చూడొచ్చు, మంచి ప్రైమ్ లొకేషను, 30 ఫీట్ రోడ్లు, అలాగే ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా అయితే
ఉన్నది. ఇది వచ్చేసి మరి నార్త్ సైడ్లో కూడా సింహద్వారం అయితే నార్త్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. నార్త్ అలాగే ఈస్ట్ సైడ్ ఒకటి మనకు 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారు. ఆ కార్నర్లో చూసినట్టయితే వాష్ ఏరియా కూడా దీనికి అవైలబుల్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. హాల్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. ఈ ఏరియా చూడొచ్చు, హాలు చాలా విశాలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. హాల్ సైజ్ చూసినట్టయితే మరి ఈ ఏరియాలో మీరు టీవీ యూనిట్ పెట్టుకున్నా కూడా, ఈ ఏరియాలో టీవీ యూనిట్ అవుటర్ నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఈ ఏరియాలో మరి సోఫా సెట్స్ వేసుకున్నా కూడా చాలా చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు చెప్పుకోవచ్చు. కింద చూడొచ్చు మరి ఫ్లోరింగు, అలాగే పైన వచ్చేసి ఫాల్ సీలింగు, మరి రూప్ లైట్స్, అలాగే మరి వెంటిలేషన్ పర్పస్లో అయితే చాలా వెంటిలేషన్ అయితే ఎక్కువ ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి హాల్కు పక్కనే మరి కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే కూడా పూజ గది అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. కిచెన్కు పక్కనే పూజ గది. ఇందులో మరి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా దీనికి మరి చాలా స్పేసెస్గా ఉన్నదని చెప్పుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసినట్టయితే 12/13. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12/13 చాలా స్పేసెస్గా అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. కింద చూడొచ్చు మంచి వైట్ కలర్స్లో ఉన్న టైల్స్, అవి కూడా హై క్వాలిటీ టైల్స్. మరి పెయింట్ విషయంలో రాయల్ పెయింట్, ఏషియన్ పెయింట్స్ అయితే అవి కూడా లైట్ కలర్తో ఉన్న పెయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి పైన చూడొచ్చు ఫాల్ సీలింగు, రూప్ లైట్స్, మరి ఎక్కడ కూడా వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచి హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. మరి ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే కూడా ఈ ఏరియాలో మరి టీసీఎస్ ఆదిపట్ల, టాటా ఏరోస్పేస్, ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా ఈ ఏరియాలో మరి మంచి డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి ఈ ప్రాపర్టీ చాలా మరి తక్కువ ప్రైస్కే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చూడొచ్చు మరి మాస్టర్ బెడ్రూము, అలాగే ఇది హాలుకు కామన్లో ఒకటి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ చూసినట్టయితే 11/11 అయితే మరి చిల్డ్రన్స్ బెడ్రూము సైజ్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి లొకేషను వచ్చేసి మరి నాదర్గుల్ విలేజీ బడన్పేట్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నదని చెప్పుకోవచ్చు. నియర్ వచ్చేసి మనకు ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. మెయిన్ రోడ్కు మరి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నది. ఇది కాలనీ వచ్చేసి మనకు గణేష్ నగర్ కాలనీ ఏదైతే మరి నాదర్గుల్లో ఏదైతే మరి చార్మినార్ టీ పాయింట్ హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి అయితే మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మరి ఏదైతే చూస్తున్నామో ప్రాపర్టీ వచ్చేసి మనకు 141లో మనకు కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. మరి కింద చూడొచ్చు మంచి హై క్వాలిటీతో ఉన్న టైల్స్, పైన వచ్చేసి మరి ఫాల్ సీలింగు చాలా అద్భుతంగా అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి మరి 24, డెప్త్ వచ్చేసి 53. 24 అనేది కూడా చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్. మరి 53 అనేది కూడా చాలా అద్భుతంగా 141 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రైస్ వచ్చేసి మనకు 1,16,00,000 అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. 1,16 lakhs ప్రైస్ అనేది కూడా స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీ పైన మీరు ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ అయితే చెల్లించిన అవసరం లేదు. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న డైరెక్ట్ ఓనర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా తక్కువ ప్రైస్లో ప్రమోషన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళైతే మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో తీసుకొచ్చడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.